జై బోలో గణేష్ మహారాజ్కి జై. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఖైరతాబాద్ గణేషన్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ మన స్వామివారిది ప్లాస్టరింగ్ వర్క్ అయితే అయింది. చూడండి, ఇంత పెద్ద పెద్ద ప్లాస్టరింగ్ ప్లేట్స్ తీసుకొని చేస్తున్నారు. అన్ని ప్రిపేర్ అయినారు. ఇప్పుడు ఇవి తీసుకెళ్తారు మన స్వామివారి దగ్గరికి. చూడు, ఇద్దరు కలిసి పట్టాల్సి వస్తుంది ఒక్క ప్లాస్టరింగ్ ప్లేట్. ఇది జనరల్గా మనకు పేస్ట్ చేయరు, ఇట్లా అల్లరు. ఏంటంటే దీనికి సుత్తిలి తాడు ఇంకా దప్పడం పెట్టేసి సేమ్ మన బట్టలు ఎట్లా కుడతాం అదే మెకానిజంతో ఇక్కడ కూడా చేస్తారు అనమాట. చూడండి, మీకు చూపిస్తాను. ఒక పెద్ద రాడ్ తీసేసుకొని దానికి సుత్తుల తాడు పెట్టేసి లోపల నుంచి ఒక పర్సన్ అంటే సుత్తి దారం ఎట్లయితే ఏ మెకానిజం ఉంటుందో అదే మెకానిజంతో కుడుతారు అనమాట. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ దాన్ని పట్టుకొని డ్రై అవ్వాలి. ఇవన్నీ ఉంటుంది. చూడండి, ఆ చేతులు చూసినా ఎంత పెద్దగా ఉందో, 1 feet కంటే ఎక్కువనే ఉంటుంది అది. అంటే ఆ గడ్డి లోపల గుచ్చేసి దాని దారం తీసుకొని లోపల నుంచి ఒక దారం ఇస్తే బయట నుంచి ఇంకోటి తీసుకుంటే అప్పుడు ఆ మొత్తం స్టిక్ అవుతుంది. చూడండి, కింద మొత్తం దారం కనిపిస్తుంది కదా, అట్లా అన్నీ ఒక్కొక్కటి పేర్చుకుంటా వెళ్తూ ఉంటారు అన్నమాట. పెద్దది కాబట్టి ఇద్దరు కావాల్సి వస్తుంది దాన్ని హ్యాండిల్ చేయడానికి. ఎందుకంటే లోపల నుంచి ఒకళ్ళు కుడతారు కాబట్టి కుట్టేంత టైంలో వాళ్ళు పట్టుకొనే ఉంటారు. చూడండి, అసలు ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. మన అన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అసలు ఇంత వర్షం టైంలో కూడా. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక భక్తి శ్రద్ధలతో ఉంటే ఇదంతా పాసిబుల్ అవుతుంది. జై గణేష. ఇక్కడ కూడా అంతే సేమ్. ఒకళ్ళు దప్పడం వేయడం, ఇంకోళ్ళని లోపల నుంచి బయటకు తీసుకొని కుట్టడం, అంతే. చూడండి, ఇట్లా బయటికి తీసుకొచ్చి చూడండి. టాప్లో కూడా చేతుల దగ్గర, మన శేషనాగుల దగ్గర అక్కడ మొత్తం వర్క్ అవుతుంది. చూడండి, మొత్తం విగ్రహం చుట్టూతో కూడా ఒక్కొక్క పార్ట్ దగ్గర ఒక్కొక్క వర్క్ అయితేనే ఉంది. ఇప్పుడు మనం కాళికాదేవి విగ్రహం దగ్గర వచ్చాము. కింద శివుని పార్ట్ అయితే అయిపోయింది, ప్లాస్టరింగ్ వర్క్ అయితే అయిపోతుంది. 80% వరకు అయితే అయిపోయింది. ఇది వచ్చేసి అమ్మవారు పుర్రల దండ అనమాట. చూడండి, ఈ సేమ్ ఇలా పిక్చర్లో ఎలా ఉందో అలా తయారు చేస్తున్నారు. చేతులు కానీ ఆ పుర్రలు కానీ. టాప్ నుంచి చూసుకుంటే ఆడ ఇంకా వర్క్ అవుతూనే ఉంది. కింద ఇక డిఫరెంట్ స్ట్రక్చర్ కోసం మొత్తం పడుకొని నిలబడి అన్ని విధాలుగా చేయాలన్నమాట. హ్యాండ్స్ ఆఫ్ మన వర్కర్స్కి. జై గణేష. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్